ఏదైనా ఒక చిన్న పని చేసినాను, లేదంటే ఒక 4 అడుగులు నడిస్తే అలసిపోతుంటాం. అలసిపోతున్నారు. మన పక్కనుండే వాళ్ళు ఏమంటారంటే, "అరే! అలసిపోయావు గదా! కాస్తంత రెస్ట్ తీసుకోవచ్చు కదా!" అంటుంటారు. అసలు ఈ రెస్ట్ అనేది అంటే ఒక శరీరం వరకేనంటే ఈ రెస్ట్ అనేది ఒక ఫిజికల్‌గా మాత్రమే ఉంటుందా? ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు ఇంకా ఎన్ని రకాల రెస్ట్‌లు తీసుకోవచ్చు మనం? చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజుల్లో లేదు జనాలకి రెస్ట్. హ్మ్. ఓకే. అసలు రెస్ట్‌ని అర్థం చేసుకుంటే అలసిపోయి అలా పడిపోవడం కాకుండా హ్మ్. లోపల నిజంగా రెస్ట్ అవ్వాలి. మీరు గమనిస్తే అలసిపోయారు ఎళ్లి నిద్రపోతారా? నిద్రలో గూడా వాళ్ళ మగతగుంటారు. కళ్ళు చెదిరి మళ్ళీ డ్రీమ్స్ వస్తుంటాయి. భయపడి ఉలిక్కిపడి లేస్తారు కూడా చాలామంది. హ్మ్. నిద్రపోతున్నాడుగా పోనీ రెస్ట్ తీసుకున్నాడు అనుకోవడానికి లేదు. చాలామంది ఫిజికల్‌గా అలా ఒక చోట కూర్చుంటే రెస్ట్ అనుకుంటారు. హ్మ్. రెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. లేజినెస్ ఈజ్ రస్టింగ్ అంటారు. అంటే మన ఐరన్‌కి పట్టేసిన రస్ట్ అట్లాగా కదలకుండా ఉంటే. అది కాదు రెస్ట్. హ్మ్. ఓకే. రెస్ట్ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బయట నుంచి బాడీ థ్రెట్ లేదు అని తెలుసుకోవడం. లోపల నుంచి మనము చాలా ప్రశాంతంగా అయిపోవడం. ఈ 2 థింగ్స్ రెస్ట్‌కి చాలా ఇంపార్టెంట్. బయట నుంచి థ్రెట్ లేదు. ఇంకేదో పెండింగ్ పని ఆర్ థ్రెట్ ఉన్న చోట రెస్ట్ ఉండదు. ఓకే. అండ్ లోపల నుంచి ఎప్పుడైతే ప్రశాంతం అయిపోమో అప్పుడు బాడీ రెస్ట్ తీసుకోదు. ఓకే. చాలా ఇంపార్టెంట్.